కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల పాలన సంక్షేమ అభివృద్ధిపై ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గుడిసి కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఇక వైకుంఠం శివప్రసాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీకి 151 సీట్ల నుంచి 11 సీట్లకు ప్రజలు తెచ్చిన బుద్ధి రాలేదు అని అన్నారు. ఆలూరులో కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమం చేపడితే వెన్నుపోటు అంటున్నారు అని చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు చేసిన ఘనత టీడీపీదే అని అన్నారు. ఆలూరులో రోడ్లు మంచినీటి సమస్యలు తీర్చామని త్వరలోనే వేదవతి ప్రాజెక్టు పనులు కూడా చేస్తాము అని అన్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు నాయకులు వైకుంఠ జ్యోతి జన్మదిన వేడుకలను నిర్వహించారు. కాంక్షించే పార్టీ ఏదైనా ఉందో జ్యోతక్క ఆధ్వర్యంలోన ఈ రోజు ప్రతి రోడ్డు కూడా డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి చోట ఇన్ని సంవత్సరాలు లేని డెవలప్మెంట్ ఈ రోజు డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నాం. అది మా ఎన్డీఏ కూటమి ప్రజల వద్దకు పాలన ఏ విధంగా చూస్తుందో మనం తెలియజేస్తుంటాం. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తుకుపోయినా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కాకపోయినా ఈ రోజు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరిమణి జ్యోతక్క చాలా బాగా చేస్తున్నారు. అనునిత్యం ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు రోజు ఏదో ఒకటి ఏడుస్తున్నారు. ఏదో ఒకటి వాళ్ళకి ఏంగా సోషల్ మీడియాలో వాళ్ళు ఫేమస్ అవ్వాలి అంటే సోషల్ మీడియాలో వెళ్ళి మాట్లాడాలా, ఆ రీల్ తీసుకొని పోయి అందరికి పంపించాలి. అదొకటే వాళ్ళు చేస్తున్నారు. ప్లీజ్ హలో హలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిధులు విడుదల చేస్తే తర్వాత వచ్చిన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, మీరు ఒక్క రూపాయైనా తీసుకొచ్చారా అని అడుగుతున్నా. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇప్పుడు వెంటనే వేదవతి పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే నగరుడోన రిజర్వాయర్ కి కూడా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడు, డిప్యూటీసీగా ఉన్నాడు. మీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు 1 రూపాయైనా నిధులు విడుదల చేయించారా? కానీ మేము ఇన్ఛార్జ్ అయిన తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సార్ దృష్టికి తీసుకొని వెళ్ళి వెంటనే కూడా ఇప్పుడు పనులు కూడా మొదలయ్యేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయంటే ఇది మా చరిత్ర, మా కూటమి ప్రభుత్వానికి అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఇంకా ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు వెన్నుపోటు ఏం జరుపుకున్నా కూడా మీరు ఆలూరు నియోజకవర్గ ప్రజల మిమ్మల్ని నమ్మరు. ప్రజలు అందరూ కూడా ఈ రోజు అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ప్రజలు ఎవరు ఏ ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పేసి కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న విరూపాక్షి గారు ఇప్పుడే మా అక్క చెప్పినట్టు 1 టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోతారు. కనీసం ఒక్కసారైనా మీరు అసెంబ్లీకి వెళ్ళి కనీసం అసెంబ్లీ ఎలా ఉందో ఒక్కసారి చూసి రండి విరూపాక్షి గారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు మీరు గవర్నమెంట్ ఇస్తున్న ఆస్తులు, గవర్నమెంట్ ప్రజల సొమ్ముతో గవర్నమెంట్ ఇచ్చే జీతం తీసుకుంటూ ఊరికే ఈడ రోడ్ల పైన ఒక 4గురిని పిలుచుకొని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు విరూపాక్షి గారు. జనంలోకి రండి, చర్చకు వస్తాం. మా కూటమి నాయకులు ఉన్నారు, మేం జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులందరూ వచ్చి మేం చర్చకు వస్తాం. మీరు రండి. ఆలూరుకి మీరు గత 15 సంవత్సరాలుగా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కానీ ఈ 2 సంవత్సరాలలోనే మేము ఎంత అభివృద్ధి చేశామో మేము చెప్తామని చెప్పి కూడా చెప్తా
ఉన్నాం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఈ నాయకులు వెన్నుపోటు దినోత్సవం అని, ఆ దినోత్సవం, ఈ దినోత్సవం అని ప్రజలు మీకు దినోత్సవాలు జరిపే, మీకు దినం చేసే రోజు కూడా దగ్గరలో ఉంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ప్రజలే తరిమి కొట్టారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇలాంటి నాయకులు వస్తే మీరు కూడా, ప్రజలు కూడా ఎంతో జాగ్రత్తగా, ఇట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, మీరు కూడా వాళ్ళని తరిమి కొట్టాలా, ప్రశ్నించాలా. ఫస్ట్ మీరు ప్రశ్నించాలా మీరు ఏం చేశారని. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి